దమయంతి, అనురాగం కలిగి ఉన్న భర్తను వదిలి ఏ స్త్రీ అయినా సరే మరొకనిని నీవలే వరించునా? విదర్భ రాజ శాసనంతో దూతలు భూమండలమంతా సంచరిస్తున్నారు. దమయంతి మరొకనిని వరించబోతుంది. ఈ వార్తను విని ఆమె స్వేచ్ఛగా తన అభిరుచిని అనుసరించి తగిన వాణిని ఎన్నుకొనబోతుంది అని ఋతుపర్ణ మహారాజు అతి త్వరతగిన ఇచ్చటకు వచ్చాడు. మిక్కిలి దుఃఖంతో పలికే నలుని మాటలు విని దమయంతి భీతి చెంది అంజలి ఘటించి వణికిపోతూ ఇలా పలికింది. కళ్యాణ, నిషధరాజా, దేవతలను విడిచి నిన్నే వరించిన దానను నేను. దోషారోపణ చేసి నన్ను అనుమానించటం తగదు. నీ రాక కొరకే అన్ని దిక్కులకు బ్రాహ్మణులను పంపడము, నా కథను ఎన్నో చోట్ల చెప్పించటము జరిగింది. ఆ బ్రాహ్మణులలో పర్ణాదుడనే బ్రాహ్మణ పండితుడు కోసల రాజ్యానికి వచ్చి ఋతుపర్ణ మహారాజును కలిసినాడు. నిషధరాజా, ఆ బ్రాహ్మణుడు మాట్లాడిన మాటలకు సమాధానంగా వచ్చిన మాటలను బట్టి మిమ్ములను రప్పించుటకై నాకు తోచినదే ఈ ఉపాయం. మహారాజా, నీవు తప్ప మరొకరెవ్వరూ ఒక్క రోజులో 100 యోజనాల దూరం గుర్రాలతో ప్రయాణం చేయగల సమర్థుడు లేడు. భూపతి, మిమ్ములను అగౌరవపరచాలనే భావం మనస్సులో కూడా లేదని మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. అట్టి పాపచింతన నాలో లేదు. సర్వదా సర్వప్రాణులకు సాక్షిగా చరించే వాయుదేవుడు నా ప్రాణాలను తీయుగాక. నాలో పాపచింతన ఉంటే సకల భువన సంచారియగు సూర్యభగవానుడు నా ప్రాణాలను హరించుగాక. నాలో పాపచింతన ఉంటే సమస్త ప్రాణులను సాక్షిగా అంతశ్చారియగు చంద్రుడు నా ప్రాణాలను తీయుగాక. ఈ ముగ్గురు దేవతలు ముల్లోకాలకు ఆధారభూతులై ఉన్నారు. నా మాటలు సత్యాలని ఆ దేవతలే చెప్తారు లేదా విడిచిపెడతారు. ఈ విధంగా దమయంతి అనగానే అంతరిక్షం నుండి వాయుదేవుడు ఇలా అన్నాడు. నలమహారాజా, ఈ దమయంతి ఏ పాపం చేయలేదు. నీకు సత్యమే చెప్తుంది. రాజా, లోకవ్యాప్తమైన దమయంతి సౌశీల్యం సురక్షితంగా ఉంది. మంచి నడవడిక కలిగిన దమయంతికి గడిచిన 3 సంవత్సరాల కాలంలో రక్షకులుగా సాక్షిభూతములుగా మేము ముగ్గురమే ఉన్నాము. ఒక రోజులో 100 యోజనాలు పయనింపగలవాడవు నీవు తప్ప మరొకడు లేడని భావింపిన దమయంతి నిన్ను రావించుటకు తగిన ఉపాయాన్ని ఆలోచించింది. రాజా, నీకు దమయంతి లభించింది. దమయంతికి నీవు లభించావు. ఈ విషయంలో నీవు ఎలాంటి అనుమానాన్ని పెట్టుకోవడం తగదు. భార్యతో కలిసిమెలిసి సుఖంగా బ్రతుకు. ఈ విధంగా వాయుదేవుడు పలుకుతూ ఉంటే పుష్పవర్షం కురిచింది. దేవదుందుబులు మ్రోగాయి. మంగళకరమైన గాలి వీచింది. ఈ అద్భుతాన్ని చూచిన నలమహారాజు దమయంతి విషయంలోనున్న అనుమానాన్ని ఉపసంహరించుకున్నాడు. అంతటా నలమహారాజు నూతన వస్త్రాన్ని కప్పుకొని నాగరాజును స్మరించాడు. దాంతో నలుడు తన యథార్థమైన రూపాన్ని పొందాడు. స్వరూపాన్ని పొందిన పుణ్యశ్లోకుడైన తన భర్తను చూచి పతివ్రత శిరోమణి అయిన దమయంతి నలుని గాఢాలింగనం చేసుకొని బిగ్గరగా విలపించింది. నలమహారాజు కూడా తేజోవంతుడై పూర్వం వలెను భీమపుత్రి దమయంతితోనూ తన పిల్లలతోనూ ఆనందంగా ఉన్నాడు. తర్వాత దమయంతి నలుని శిరస్సును తన హృదయం మీద పెట్టుకొని పట్టరాని దుఃఖంతో దీర్ఘంగా నిట్టూర్పులు విడిచింది. అదేవిధంగా మలిన దేహంతో ఉన్నప్పటికీ తెలినవ్వుల దమయంతిని ఆ పురుషశ్రేష్ఠుడైన నలుడు ఆలింగనం చేసుకొని శోకంతో అలాగే నిలిచిపోయాడు. ఆ తర్వాత దమయంతి తల్లి భీమ మహారాజునకు నలదమయంతుల గురించి జరిగిందంతా ప్రీతితో వివరంగా చెప్పింది. మర్నాడు ఉదయం మంగళ స్నానం ఆచరించి తేజస్సుతో ప్రకాశిస్తూ దమయంతి సహితుడై సుఖంగా ఉన్న నలమహారాజును చూస్తానని భీమరాజు పలికాడు. రాజా, ఆ రోజు రాత్రి దమయంతులు ఇరువురు కలిసి జరిగిపోయిన అరణ్యవాస విశేషాలన్నీ సంతోషంతో చెప్పుకుంటూ గడిపారు. భీమరాజు గృహంలో నలదమయంతులు ఇరువురు ఒకరి సుఖాన్ని మరొకరు కోరుతూ సంతుష్ట సంకల్పులై ఉన్నారు. ఆ నలమహారాజు 3 సంవత్సరాల తరువాత భార్యాసహితుడై సర్వ సుఖాలను అనుభవిస్తూ పరమానందాన్ని పొందాడు. నీటితో సగం మొలిచిన
పంటగల భూమి వలె దమయంతి భర్తను పొంది మిక్కిలి ఆప్యాయతానురాగాలను సంతృప్తిని పొందింది. ఈ విధంగా భర్తను కలిసిన దమయంతి తొట్రుపాటు పోయి తాపం శమించి ఎంతో సంతోషంగా కోరికలన్నీ తీరి చంద్రునితో కూడిన రాత్రి వలె ప్రకాశించింది. రాత్రి గడిచిన పిమ్మట మరునాడు నలుడు అలంకరించుకొని దమయంతి సహితుడై తగిన సమయంలో భీమరాజును సందర్శించాడు. పుణ్యశ్లోకుడైన నలుడు మామగారైన భీమరాజునకు నమస్కరించాడు. శుభలక్షణ అయిన దమయంతి కూడా తన తండ్రికి నమస్కరించింది. భీమరాజు తన పుత్రుని వలె అతి సంతోషంతో ఆ నలునిని అక్కున చేర్చుకొని తగిన విధంగా గౌరవించి ఊరడించాడు. నలునితో కూడిన పతివ్రత అయిన తన పుత్రి దమయంతిని కూడా ప్రేమతో భీమరాజు అనునయించాడు. నలమహారాజు ఆ సత్కారాలను యథావిధిగా స్వీకరించి మామగారికి కృతజ్ఞతను తెలిపాడు. తిరిగి వచ్చిన నలుని చూచి నగరమంతా హర్షధ్వానాలతో నిండింది. ప్రజలంతా నలమహారాజును చూచి సంతోషంతో జయజయధ్వానాలను చేశారు. విదర్భరాజు నగరమంతా పండగ వాతావరణం ఆవరించింది. దేవాలయాలన్నింటనూ అర్చనలు జరిగాయి. ఋతుపర్ణ మహారాజు బాహుకుని రూపంలోనున్నవాడు నలమహారాజే అని విన్నాడు. నల దమయంతుల సమాగమనానికి ఋతుపర్ణుడెంతగానో సంతోషించాడు. నలమహారాజును రావించి ఋతుపర్ణుడు ఆదరించాడు. బుద్ధిమంతుడైన నలుడును ఋతుపర్ణుని ఆదరించాడు. సత్కృతుడైన ఋతుపర్ణ మహారాజు విస్మయంతో నలుని ఉద్దేశించి ఇలా అన్నాడు: అదృష్టంతో భార్యతో కలిశావు నీవు అని నలుని ఋతుపర్ణుడు అభినందించాడు. నిషధరాజా, అజ్ఞాతంగా నా గృహంలో ఉన్నప్పుడు నేను ఏ కొద్దిపాటి అపరాధాన్ని చేయలేదు కదా. నేను బుద్ధిపూర్వకంగా కానీ తెలియక కానీ చేయతగని పనులు ఏమైనా చేసి ఉంటే వాటిని క్షమించు అని ఋతుపర్ణుడు పలికాడు. ఆ మాటలు విని నలమహారాజు ఇలా అన్నాడు: రాజా, మీరు నాకు ఏ కొంచెం అపరాధాన్ని కూడా చేయలేదు. ఒకవేళ చేసి ఉన్నా నాకు కోపం లేదు. నేను క్షమించి తీరాలి. మహారాజా, చిరకాలం నుండి మీరు నాకు మిత్రులు. పైగా మనకు బంధుత్వం కూడా ఉంది. అందువల్ల మీరు ఇక ముందు కూడా మా ప్రేమను పొందుటకు తగిన వారే. మీ గృహంలో ఉన్నప్పుడు నా కోరికలన్నీ తీరే అవకాశం కలిగింది. మీ గృహంలో జరిగినట్లుగా నా గృహంలో కూడా జరగలేదేమో. అశ్వహృదయమనే విజ్ఞాన సంపద నా దగ్గరే ఉంది. మీరు కోరినట్లయితే ఆ అశ్వహృదయ విద్యను మీకు ఉపదేశించాలనుకుంటున్నాను అని ఋతుపర్ణునకు అశ్వహృదయ విద్యను నలమహారాజు ఉపదేశించాడు. ఋతుపర్ణ మహారాజు నలుని వలన అశ్వహృదయ విద్యను యథావిధిగా గ్రహించాడు. తరువాత నలమహారాజునకు తన చెంతగల అక్షహృదయ విద్యను ఋతుపర్ణుడు ఉపదేశించాడు. మరొక రథసారథిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి తన నగరానికి వెళ్ళాడు. ఋతుపర్ణుడు వెళ్ళిన తరువాత నలమహారాజు కూడా కుండిన నగరంలో కొంతకాలం మాత్రమే ఉన్నాడు. నలుడు 1 నెల గడిపి భీమరాజు సెలవు తీసుకొని కుండినపురం నుండి అల్ప పరివారంతో నిషధకు వెళ్ళాడు. ఒక రథం, 16 ఏనుగులు, 50 గుర్రాలు, 600 మంది పదాతిదళం మాత్రమే తీసుకొని బయలుదేరాడు. గొప్ప మనస్సు గల ఆ మహారాజు భూమిని కంపింపజేస్తున్నంత ఉత్సాహంతో అతి శీఘ్రంగా నగరాన్ని ప్రవేశించాడు. వీరసేనుని కుమారుడైన నలుడు పుష్కరుని చెంతకు వచ్చి తిరిగి జూదమాడుదామంటే ఇలా అన్నాడు: నేను చాలా ధనం సంపాదించాను. దమయంతి ఉంది. ఇంకా నా దగ్గర ఏమున్నా అదంతా నా పందెం. పుష్కర, రాజ్యం నీ పందెం. మళ్ళీ జూదమాడాలి. ఇది నా నిర్ణయం. లేదా ఇద్దరము ప్రాణాలనే ఒకే పందెంగా పెడదాం. నీకు మేలు జరుగుతుంది. జయాన్ని పొంది ఇతరుల సొత్తును గాని రాజ్యాన్ని గాని తీసుకున్నప్పుడు ఎదుటవానికి పందెం చేయటానికి అవకాశం ఇవ్వాలి. ఇది పరమధర్మంగా చెప్పబడుతుంది. పుష్కర, నీవు జూదాన్ని ఆడటానికి ఇష్టపడకపోతే యుద్ధమనే జూదాన్ని ఆడుదాం. ఇది కూడా మన ఇరువురి మధ్యనే జరగాలి. అప్పుడే నీకు గాని నాకు గాని శాంతి కలుగుతుంది అని నలుడు పుష్కరునితో చెప్పాడు. ఈ రాజ్యం వంశపారంపర్యంగా అనుభవింపతగింది. అట్టి రాజ్యాన్ని ఏదో ఒక ఉపాయంతో పొందాలనేది పెద్దల శాసనం. పుష్కరుడా, పాచికలతో జూదానికి గాని ధనస్సును వంచి యుద్ధానికి గాని సిద్ధం కమ్ము.
అని నలుడు పలుకగా పుష్కరుడు జయము తనదేనని భావించి పరిహసించి నలరాజుతో ఇలా పలికాడు. నైషద, మళ్ళీ పందెం వేయటానికి తగిన ధనం సంపాదించావు. అది నీ అదృష్టం. అదృష్ట కారణంతోనే దమయంతి కష్టాలు కూడా తీరిపోయాయి. నలమహారాజా, మహాభుజ, నీ అదృష్టం కొద్దీ దమయంతితో కలిసి బ్రతికి ఉన్నావు. నీ ధనాన్నంతా నేను గెలిస్తే దమయంతి అలంకరించుకొని స్వర్గంలో అప్సరలు ఇంద్రుని సేవించినట్టుగా సేవిస్తుంది. రోజు నిన్ను తలుచుకుంటూ నీకై చూస్తున్నాను. శత్రువులతో జూదమాడితే నాకు తృప్తి కలగడం లేదు. ఇప్పుడు నేను నిన్ను జయించి దమయంతిని స్వీకరిస్తాను. సర్వదా ఆమెయే నా హృదయమందున్నది. ఆమెయే నాకు దక్కితే నేను కృతకృత్యుణ్ణి కాగలను. పుష్కరుని అసత్య ప్రాలాపాలు విన్న నలునకు అతని శిరస్సును నరికేయాలన్నంత కోపం వచ్చింది. కోపంతో కళ్ళు ఎర్రబడిన నలుడు పుష్కరునితో ఇలా అన్నాడు. ఏమి మాట్లాడుతున్నావు? ఓడిపోయిన తరువాత నీవు మాట్లాడలేవు. అటు పిమ్మట నలునకు పుష్కరునకు జూదం ప్రారంభమైంది. మొదటి పందెంతోనే వీరుడైన నలునిచే పుష్కరుడు పరాజయం పొందాడు. పుష్కరుడు ఓడిపోవటంతో సమస్త రత్న ధనాగారాలతో సహా ప్రాణం సైతం పందెం పెట్టి పుష్కరుడు నలుని చేతిలో ఓడిపోయాడు. పుష్కరుని జయించిన నలమహారాజు పరిహాసంతో ఇలా పలికాడు. నిష్కంఠమైన ఈ రాజ్యమంతా నాది. నీవిక దమయంతిని చూడలేవు. మూఢుడా, సపరివారంగా నీవిప్పుడు దమయంతికి దాసుడవయ్యావు. పూర్వం నీవు నన్ను జయించావన్నది నీ పని కాదు. మూర్ఖుడా, అది కలిపురుషుని ప్రభావమని నీవెరుగవు. పుష్కర, ఇతరులు చేసిన తప్పును నేను నీపై వేయను. నిన్ను ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. నీవు సుఖంగా జీవించు. నా సంపదలలో నీకు కూడా కొంత భాగం ఇస్తున్నాను. వీరుడా, నీపై నాకు ప్రేమ ఉంది. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. నేను సహృదయత కలవాడను కనుక నిన్ను ఎప్పుడూ పరిహసించను. పుష్కర, నీవు నాకు సోదరుడవు. సుఖంగా 100 ఏళ్ళు జీవించు అని సత్యపరాక్రమశాలి అయిన నలమహారాజు సోదరుడైన పుష్కరుని ఆ ప్రకారంగా అనునయించి అనేక పర్యాయాలు ఆలింగనం చేసుకొని తన పురానికి పంపాడు. నలమహారాజుచే ఈ విధంగా అనునయింపబడిన పుష్కరుడు పుణ్యశ్లోకుడైన నలచక్రవర్తికి నమస్కరించి ఇలా పలికాడు. మహారాజా, నాకు ప్రాణదానం చేసి నిలువ నీడ చూపిన నీవు తరగని సత్కీర్తితో 100 ఏండ్లు సుఖ సంతోషాలతో జీవించు. తర్వాత నలునిచే సత్కరింపబడిన పుష్కరుడు అచట 1 నెల రోజులుండి సంతుష్టుడై తన వారితో కూడి తన నగరానికి వెళ్ళాడు. అప్పుడు నలమహారాజు గొప్ప సైన్యంతో విశ్వాసపాత్రులైన పరిచారికలతోనూ సూర్యుని వలె దేవకాంతితో ప్రకాశించాడు. ధనంతో కుశలంగా పుష్కరుని పంపిన పిమ్మట శ్రీమంతుడైన నలమహారాజు అత్యంత శోభాయమానమైన తన నగరాన్ని ప్రవేశించాడు. నలమహారాజు నగర ప్రవేశం చేసి తన పుర ప్రజలందరినీ ఊరడింప చేశాడు. మంత్రి ప్రముఖులు ప్రజలు అంజలు ఘటించి ఇలా పలికారు. మహారాజా, దేవతలు ఇంద్రుని సేవించినట్లు మేమంతా మిమ్ము సేవించుకొనటానికి మీరు తిరిగి వచ్చారు. పట్టణవాసులు జనపదవాసులు కూడా ఇప్పుడు కదా చాలా సంతోషంతో ఉన్నారు. నగరంలో ప్రశాంత వాతావరణంలో అంతా సంతోషంతో వేడుకలు జరుపుకుంటూ ఉండగా గొప్ప సేనతో నలమహారాజు దమయంతిని నగరానికి తీసుకొని వచ్చాడు. అవక్ర పరాక్రమశాలియగు భీమ మహారాజు కుమార్తెయగు దమయంతిని సత్కరించి పంపాడు. పిల్లలతో పట్టణానికి వచ్చిన మహారాణి దమయంతితో నందనవనంలో దేవేంద్రుని వలె నలమహారాజు సంతోషంగా ఉన్నాడు. యశస్శాలి అయిన నలమహారాజు శత్రువుల నుండి రాజ్యాన్ని తిరుగు తీసుకొని జంబూద్వీపమందలి రాజులలో ప్రఖ్యాతి నుండి రాజ్యాన్ని పరిపాలించాడు. నలమహారాజు విధి విధానంగా భూరి దక్షిణలతో వివిధ యజ్ఞ యాగాలను చేశాడు. అదేవిధంగా నీవు కూడా నీ మిత్రులతో కలిసి అతి త్వరలో యజ్ఞాలను చేయగలవు. నరోత్తమ, ధర్మరాజా, జూదం వల్ల శత్రుంజయుడైన నలుడు భార్యాసహితుడై ఈ విధమైన దుఃఖాలను పొందాడు. ఇంతటి ఘోరమైన దుఃఖాన్ని నలుడు ఏకాకిగానే అనుభవించాడు. తిరిగి అభ్యుదయాన్ని కూడా పొందాడు. ధర్మరాజా, నీవు ఈ అరణ్యంలో నీ తమ్ములతోనూ భార్యయగు ద్రౌపదితోనూ
కలిసియే ధర్మాన్ని ఆచరిస్తూ సుఖంగా ఉన్నావు. రాజా, మహాత్ములను వేదపారగులైన బ్రాహ్మణోత్తములతో నిత్యం కాలం గడుపుతున్న నీకు దుఃఖం ఎందులకు? నాగజాతి వాడైన కర్కోటకుని, దమయంతిని, నలుని, రాజర్షి అయిన ఋతుపర్ణుని కీర్తించిన వారికి కలిదోషం నుండి విముక్తి కలుగుతుంది. కలిదోష వినాశకమైన నలచరిత్రమనే ఈ కథను వినుట వలన కూడా కలిదోషాలు పోతాయి. దీని మహత్యం చెప్పసఖ్యమా? అప్పుడు బృహదస్సుడు ధర్మరాజుతో ఇలా పలుకుతున్నాడు. నలమహారాజు కథను విని ఊరడిల్లు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడును, పురుష ప్రయత్నాలు ఫలించినప్పుడును దుఃఖించటం సాధారణ విషయం. ఇట్టి సమయంలోనే మానవులు ధైర్యంతో ఉండాలి. మహత్వ పరిపూర్ణమైన ఈ నలమహారాజు చరిత్రను చెప్పిన వారికిని, శ్రద్ధగా విన్నవారికిని దారిద్ర్యం ఉండదు. సంపదలు సమృద్ధిగా లభిస్తాయి. ధన్యులవుతారు. ప్రాచీనమైన ఈ ఇతిహాసాన్ని విన్నవారికి పుత్రులు, పౌత్రులు, పశు సంపదలు లభిస్తాయి. మానవులలో ఉన్నతమైన స్థితిని పొందుతారు. అందరి యందు మంచి ప్రీతి కలుగుతుంది. ఆరోగ్యం, సంతప్తి లభిస్తుంది. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ధర్మరాజా, నీవు భయభ్రాంతుడవైనప్పుడు అక్షజ్ఞ అను నన్ను ఆహ్వానించు. నేను నీ భయాన్ని పోగొట్టగలను అని బృహదస్సుడు ధర్మరాజుకు చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇది శ్రీ మహాభారతమునందలి నలోపాఖ్యాన పర్వము. ఇది విన్నవారి అందరికీ శుభము కలుగుగాక.